శిలువ మీద తన రక్తాన్ని చిందించడం ద్వారా యేసు ప్రభువు విశ్వాసులందరినీ తనలో ఏకము చేశాడు, తనలో ఏకము చేశాడు. అంటే ఈరోజు మనము భేదం చూపిస్తూ ఉన్నాం అంటే నీకు వాక్యం తెలియదని అర్థం కదా. ఎవడైతే మరి భేదాన్ని చూపిస్తాడో, ఒకవేళ ఆ విధమైనటువంటి బోధ మనకు చేస్తాడో, నిజంగా వాళ్ళకి ఏంటంటే వాక్యం తెలియదు అని అర్థం, లేదా వారికి జ్ఞానము లేదని అర్థం, లేదా వారు ఇంకా ఆ ఫస్ట్ స్టాండర్డ్లోనే ఉన్నారు. ఆ బాప్తిజం తీసుకున్నప్పుడు ఏదైతే బుర్ర ఉందో ఆ బుర్రతోటి వారు బ్రతుకుతూ ఉన్నారని మనం అనుకోవచ్చు. కానీ ఎవరైతే మనమంతా కూడా ఒక్కటే, భేదం లేదు. అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి మాటలు, నజరుడైన యేసు క్రీస్తు ద్వారా పొందినటువంటి జ్ఞానము ద్వారా, ఇదిగో ఈరోజు మనము చదువుకున్న ప్రతి మాట కూడా మన హృదయంలో నాటబడాల. ఎందుకంటే రేపు మీ పిల్లలకి మీరు చెప్పాలంటే మీకు వాక్యం తెలిసి ఉండాల. ఏదో కొన్ని మాటలు తెలుసు, సండే స్కూల్లో నేర్చుకునే, ఇప్పటికీ మనం ఇప్పటికి అదే ప్రార్థన, ఇప్పటికి అదే పద్ధతిని కొనసాగిస్తున్నాం. మనము ఈ సమయం పోతే గనక నిజంగా కొన్నిసార్లు మనకు దొరకదు సమయం, చాలా అమూల్యమైనటువంటి సమయం. దేవుడు మన హృదయాన్ని ఆయన రక్తముతో కడిగే సమయం. కాబట్టి ఆ సమయంలో మనము దయచేసి దేవుని వాక్యం పైన మన దృష్టి పెట్టాలా. ఎందుకంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆశపడతా ఉన్నాడు. అమ్మ నిన్ను మహిమ నుండి అధిక మహిమలోనికి నడిపించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఎందుకంటే ఈరోజు మనకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనము ఎక్కడో ఎక్కడో దూరం ఆగిపోయినాం మనం. కానీ దేవుడు నిన్ను ముందుకు తీసుకొని రావాలనుకుంటున్నాడు, దేవుడు నిన్ను బలపరచాలనుకుంటున్నాడు, దేవుడు నిన్ను మహిమలోనికి తీసుకొని వచ్చి, అంటే ఆయన శరీరంలోనికి తీసుకొని వచ్చి ఆయన నిన్ను దృఢపరిచి ఆయనకు సాక్షులుగా, ఆయనకు శిష్యులుగా ఏర్పరచుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా.